హరే కృష్ణ. విద్యార్థుల, చిన్నపిల్లల తల్లిదండ్రులకు ఒకటే నివేదన. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనము విద్యార్థులకు ఇచ్చేది కోటాను కోట్ల డబ్బులు కానీ, బంగారు నాణ్యాలు కానీ, ఇలాంటి ఏవి మనకు భవిష్యత్తుకు అంత అవసరపడవు. కేవలం కృష్ణ చైతన్యం మాత్రమే మనకు మంచిగా రాణిస్తుంది. మీరు ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు ఎలా సమాజం ఎలా తయారవుతుంది అనేది మీరు గుర్తించి ఈ గోపాల్ స్కూల్ సండే క్లాస్ ఎలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించి మీ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ గోపాల్ స్కూల్లో చేర్పించండి. అక్కడ నేర్పించే వ్యక్తిత్వ వికాసం అయితేనేమి, వాళ్ళ సనాతన ధర్మం అయితేనేమి, వాళ్ళు ఎలా రాణించాలి ఈ సమాజంలో, సనాతన ధర్మం అంటే ఏమిటి, నెక్స్ట్ వాళ్ళు ఫ్యూచర్లో ఎలా నిజాయితీమైన పౌరులుగా ఎలా వస్తారు అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ ఇదివరకే ఈ గోపాల్ స్కూల్లో శిక్షణ పొందిన విద్యార్థుల యొక్క అనుభవాలను మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు ప్రతి ఒక్క తల్లిదండ్రి మీ పిల్లలను సండే ఈ గోపాల్ స్కూల్కు ప్రతి ఒక్కరు పంపండి. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ భౌతిక ప్రపంచం ఇంకా చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కలిపురుషుని రాజ్యం. ఆ కలిపురుషుడు ప్రతి ఒక్కరికి ఇది కొన్ని దురబాట్లకు లోన్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ సెల్ ఫోన్ మాయం. ఎప్పుడైతే సెల్ ఫోన్కు మనము ఆ పిల్లలను అంటగడతామో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ పాడవడం, మీరు చెప్పిన మాట వినకపోవడం, ఈ విధంగా మీ పిల్లల యొక్క భవిష్యత్తును మీరు కల్లారా చెడివేసిన వారు అవుతారు. ఆ విధంగా కాకుండా మీరు యొక్క పిల్లల యొక్క బంగారు భవిష్యత్తును, ఉజ్వల భవిష్యత్తును మీ కళ్ళ ముందన్నే మా పిల్లలు వజ్రాలు, కృష్ణ చైతన్య భక్తులు, అటు ఆధ్యాత్మికంగా ఇటు భౌతికమైన వృత్తి చేపట్టినా కానీ ధర్మంగా న్యాయంగా మీరు తల ఎత్తుకొని జీవించి మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మీరు కళ్ళారా చూస్తారు. ఎందుకంటే మీరు చూస్తుంటారు, పేపర్లలో చూస్తుంటారు, టీవీలలో చూస్తుంటారు, కొన్ని యూట్యూబ్లలో చూస్తుంటారు. చాలామంది విద్యార్థులు మీరు ఒత్తిడి తీసుకొచ్చి హాస్టళ్లలో వేసి వాళ్ళని చదివేయడం వలన భౌతికమైన ఉద్యోగాలు వస్తాయి. కానీ వచ్చిన తర్వాత శ్రీమాన్ మధురేష్ ప్రభు ఒక ఉదాహరణ చెప్తుంటారు. ముంబై దగ్గర, మహారాష్ట్ర దగ్గర ఒక కొడుకు తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో వాళ్ళని సాకడం, ఆయన అమెరికాకు వెళ్ళడం, ఉద్యోగం సంపాదించడం, అక్కడనే భౌతికమైన ప్రపంచం కాబట్టి ఆ భౌతికమైన దురబాట్లకు లోనై అక్కడే మ్యారేజ్ చేసుకోవడము, అక్కడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అతని యొక్క భార్య హింసకు తట్టుకోలేక ఇక్కడికి రావడం, ఇక్కడ తల్లిదండ్రులను ఆ ఉన్న ఆస్తిని కూడా అమ్మడం, తర్వాత నేను ఫ్లైట్కి తీసుకుపోతానని విమానాశ్రయంలో వదిలేయడం, ఆయన తిరిగి ఆ తల్లిదండ్రులను అక్కడే వదిలేసి వెళ్ళడం, ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతం, ఇలాంటి ఎన్నో చూస్తుంటారు. అలా జీవితం మనది కాకూడదు. అలా కాకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన విద్యార్థులను ఇస్కాన్ ప్రొద్దుటూరు ఈ గోపాల్ స్కూల్లో మీ పిల్లలను చేర్పించండి. మీ పిల్లల యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు మీ కళ్ళారా మీరే చూస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.